గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న విద్యా వ్యవస్థకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పునరుజ్జీవం పోశారని డూండి రాకేష్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా రంగంలో నాణ్యత పెంపు, మౌలిక వస్తుల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్న ప్రస్తుత ప్రభుత్వం విద్యను మరింత అందుబాటులోకి తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి అనేక రకాల మార్పులు జరిగినాయి. రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గం, ప్రతి వర్గం ఆనందంగా ఉంది. లోకేష్ గారు అనేక మార్లు చెప్పారు, ప్రజల యొక్క సంతృప్తిని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నాం, వారు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుంటున్నాం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకొని సమస్యకు పరిష్కారం చూపటమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఉద్దేశం. దాన్ని కట్టుబడి ఉన్నామన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి గత కొన్ని రోజులుగా పోలిస్తే ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, అసలు ఆ ఇంట్లో ఉన్నాడో లేడో కూడా తెలియదు. బయట మాత్రం హడావిడి చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను ఇచ్చేది లైవా, డిలే వీడియో రికార్డెడ్ ప్రోగ్రామ్సా, లేకపోతే ఎక్కడో ఉండి ఏఐతో క్రియేట్ చేసిన మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాడో తెలియదు, కానీ ఓవర్ యాక్షన్ మాత్రం తారా స్థాయిలో చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని మేము క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే, ప్రభుత్వం సాధించిన పురోగతిని ప్రజలు మాట్లాడుకోవటం సహించలేక ఆ పురోగతిని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు పత్రికాముఖం సమావేశంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రజలకి తెలిసే విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఈ విద్యాలయాలని దేవాలయాలుగా మార్చి పిల్లలే రేపటి తరాల భవిష్యత్తు అని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అనేక మార్పులు ఈ 2 సంవత్సరాలు చోటు చేసుకోవడం జరిగింది. గత సమ్మర్ హాలిడేస్లో పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే మాట్లాడుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే చర్చించుకున్నారు. విద్యార్థుల యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం విద్యార్థులను కానీ ఉపాధ్యాయులను కానీ ఎంత గౌరవించింది, ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే దాన్ని సహించలేక తట్టుకోలేక ఈ మంచి పేరు ఎక్కడైతే యువనేత నారా లోకేష్ గారికి వస్తుందని తెలుసుకున్న ఆ సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినాయకుడు ఇవన్నీ కూడా తెరలేపి సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్నాడు.